సాలు పంటలతో విసిగి వేసారిపోయిన రైతులు కలప పంటల సాగుకు మొగ్గితే అక్కడ రైతుకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి. ధరలో స్థిరత్వం లేక దిగుబడి రాక ఆశలు నిరాశలవుతున్నాయి. సుబాబుల్ సాగు చేసిన రైతులు ధర విషయంలో ఎప్పుడూ నష్టాలకు గురవుతూనే ఉన్నారు. 3-4 ఏళ్ల పాటు ఫలసాయం కోసం వేచి చూడాల్సి ఉన్న మరో దారి కనబడక సుబాబుల్ నాటిన రైతుకు దళారులతో తగని చిక్కు వచ్చింది. ముందుగా ప్రకటించే ధర ఒకటి, తీరా కొనేసరికి వచ్చే ధర మరొకటిగా ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధరల దోబూచులాట నుంచి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని ఖమ్మం జిల్లాలో సుబాబుల్ సాగు చేసిన రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇతర పంటలతో విసిగిపోయిన ఖమ్మం జిల్లా రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు తక్కువ ఖర్చుతో పండే సుబాబుల్ పంటను ఎంచుకున్నారు. ఆరంభంలో ఐటీసీ సహా ఇతర పేపర్ మిల్లులు రైతులను ప్రోత్సహించడంతో దాదాపు 50,000 ఎకరాల్లో సుబాబుల్ విస్తరించింది. స్థానిక పేపర్ బోర్డుతో పాటు కృష్ణా, గోదావరి జిల్లాలోని పరిశ్రమలు సైతం ఖమ్మం రైతుల నుంచి కర్రను కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్ కూడా ఆశాజనకంగా ఉండటం సహా నీటి అవసరం పెద్దగా లేకపోవడంతో వందలాది రైతులు వీటి సాగుపైనే దృష్టి పెట్టారు. 3-4 ఏళ్ల క్రితం సాగు చేసిన సుబాబుల్ కర్ర పూర్తి స్థాయి చేవదేరింది. మరో 2-3 నెలల్లో దాదాపు కర్ర కత్తిరింపుకు రానుంది. ఈ తరుణంలో పరిశ్రమలు తమ అసలు వ్యాపార నైజాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొద్ది నెలలుగా క్రమంగా ధరలకు కత్తరేస్తూ వస్తున్నాయి. మరోవైపు కంపెనీల యాజమాన్యాలు దళారులతో లాలూచి పడడం వల్ల సాగుదారులు నష్టపోవాల్సిన అగత్యం. స్టార్టింగ్ అప్పుడు గత కాలంలో మంచి మార్కెటింగ్ ఇచ్చి ప్రోత్సహించి కంపెనీలు వాళ్లే ఫీల్డ్లోనే ప్లాంటేషన్ చేపించేసి 2 సంవత్సరాల తర్వాత మార్కెటింగ్ బాగా ఫెయిల్ డౌన్ అయిపోయి మార్కెట్ పడిపోయిన తర్వాత చేలో వచ్చే పైర్లంతా తొలగించేసి మళ్ళీ ఏరే వ్యవసాయంలో పోవడం జరిగింది. 5 years కింద మళ్ళీ మార్కెటింగ్ ఇచ్చేసి దాన్ని 40-200 దాకా ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ రైతులందరూ ఈ క్రాప్ వేసే విధానంగా ప్రోత్సహించేసి కిస్తీల వారిగా తడకు 300 చొక్కు టన్నుకు రేటు తగ్గిస్తూ ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు తగ్గించడం జరిగింది. ఇప్పుడు కనీసం 3,000-3,100 అరిగే పరిస్థితి వచ్చింది. రైతు మళ్ళీ పాతకాల స్థితిలోనే నష్టాలు ఊబులను ఇరుక్కుపోయేటట్టు పరిస్థితి ఏర్పడింది. అదిగాక కంపెనీలు లాభాలు లేవు, నష్టాలు లేవంటూ కంపెనీస్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కరీంనగర్ అలాంటి ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్లకు అందరికీ వినియోగించుకోవడం జరిగింది. అయినా కంపెనీల నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతు తగ్గింపు నేచర్లోనే ఉండారు కానీ మళ్ళీ మార్కెటింగ్ ఇద్దామనే ఒపీనియన్, ఉద్దేశాలు అనేది కంపెనీల్లో ఎలాంటి సూచనలు బయటకు అవపడతలేదు. చేతుల్లోకి పంట రాగానే కంపెనీలు నష్టపోయే విధంగా ప్రవర్తించడం రైతులకు ఎంతో బాధాకరం. ఇది ఖమ్మం జిల్లా మదిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలతో పాటు భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లలో సుబాబుల్ పంటను దాదాపు 30,000 ఎకరాల్లో సాగు చేశారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చివరి ఆయకట్టు భూములైన మదిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలకు సాగునీరందడం అంతంత మాత్రమే. ఫలితంగా వివిధ రకాల పంటలు విత్తి నష్టపోయిన బాధితులు సుబాబుల్ సాగుకు మళ్లారు. గత 4-5 ఏళ్లుగా కర్ర ధర లాభసాటిగా ఉండడంతో పంట విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లకు హామీలిచ్చిన కంపెనీలు ప్రస్తుతం రాకపోవడం, స్థానికంగా మార్కెట్ లేకపోవడం వల్ల కర్షకులకు ఇబ్బందులు మొదలయ్యాయి. నాకు 5 ఎకరాల పొలం ఉంది. అంతకుముందు పత్తి, మిరపతోట వేసుకునేవాడిని. కానీ దండగలు వచ్చి పరిస్థితి బాగలేక సుబాబుల్ రేటు ఉందని సుబాబుల్ విత్తనాలు ఎత్తి వేసా. ఇప్పుడు వేసి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 5-6 నెలల్లో కటింగ్కి వచ్చింది. ఇలా చూడబోతే 3,000 రూపాయలు లోపు అంటున్నారు. కనీసం 4,000 పైన అమ్మకపోతే మేమంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని 4,000 పైన అమ్మాలని చెబుతున్నాము. అది ఇప్పుడు 49,000 రూపాయలు సుబాబుల్ గిట్టుబాటు ధర కావాలని, లేకపోతే మేము కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెబుతున్నాను. ఆరంభంలో రైతులకు నచ్చజెప్పి సుబాబుల్ సాగును ప్రోత్సహించిన ఐటీసీ సైతం పంట చేతికొచ్చే సమయంలో ముఖం చాటేసింది. కర్షకుల నిస్సహాయతను సొమ్ము చేసుకునే దళారులు ధరను తగ్గించి సుబాబుల్ కర్రను కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో టన్ను సుబాబుల్ ధర 4,900 రూపాయలు ఉంది. రవాణా తదితర ఖర్చుల కింద 700 పోను రైతుకు 4,200 రూపాయలు చెల్లించేవారు. ప్రస్తుతం రేట్లు పడిపోయాయని చెబుతూ టన్నుకు 1000 నుంచి 1,500 వరకు రైతు రాబడికి దళారులు గండి కొడుతున్నారు. మరి ఈ వాణిజ్య పంటలు నష్టం అవుతుందని చెప్పేసి ఐటీసీ వారు మా గ్రామంకి వచ్చి సుబాబులు వేయండి, మంచి దిగుబడులు వస్తే 3 సంవత్సరాల్లో ఈల్డింగ్ వస్తుంది, 4,000 మేమే తీసుకుంటాం కంపెనీ తరపున అని చెప్పేసి ప్రచారం చేసి విత్తనాలు ఇచ్చి 5-6 నెలల్లో కటింగ్ రాబోతా ఉంది. 4,900 రూపాయలు వాళ్ళ కంపెనీ యార్డుకు చేస్తే ఇస్తున్నారు. 4,900 రూపాయలని 3 నెలల కాలంలోనే చేపకి ఒకసారి 200 అని, ఒకసారి 300 అని, 500 అని చెప్పేసి నిన్న ఈరోజు 3,000 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. థైలాండ్ గ్రామాలైనటువంటి దెందుకూరు, ఖమ్మంపాడు, మరి తొండలగోపారం ఏరియా మొత్తం కూడా కంపెనీ వారి మాటలు విని లాభం ఉందామని చెప్పేసి మేము వేస్తే తీరా ఈ రకమైన దిగజారుడు ఇంకా చేస్తూ ఉంటే కంపెనీలు రైతులు ఏం చేయాలో అని చెప్పేసి తహతహలాడిపోతా ఉన్నారు.
దాయాది రాష్ట్రంలోనూ సుబాబుల్ భారీ విస్తీర్ణంలోనే సాగింది. అక్కడి యంత్రాంగం దళారీ వ్యవస్థకు ముక్కుతాడు వేసి మార్కెట్ కమిటీల ద్వారా స్వయంగా పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. తద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల సుబాబుల్ రైతులు గిట్టుబాటు ధరకు తమ సరుకును అమ్ముకొని లాభపడుతున్నారు. తెలంగాణ సుబాబుల్ రైతాంగం మాత్రం నష్టపోతున్నారు. ఇప్పటికైనా దళారులను అరికట్టి ఏఎంసీల ద్వారా సుబాబుల్ కర్రను అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.